కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని ఈడీ కార్యాలయాన్ని ముట్టడించింది. మతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు వారెంట నడుస్తున్నటువంటి పరిస్థితిని చూసి వణుకు పూచుకున్నటువంటి మోడీ ప్రభుత్వం అమిత్ షా ఛార్జ్ షీట్ లో వీరి పేరు చేర్చడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ఒక వాస్తవం తెలవాలి. అసోసియేటెడ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా నెహ్రూ గారు 1937లో అంకురార్పణ చేసినటువంటి ఏజేఎల్ సంస్థ. దానికి అనుగుణంగానే నేషనల్ హెరాల్డ్ గాని, నవజీవన్ పేపర్ గాని, ఖవామి గాని అన్ని కూడా ఈ దేశ ప్రజలకి సేవలు అందిస్తూ వస్తా ఉన్నాయి. ఆ పత్రిక నష్టాల్లో ఉన్నప్పుడు బయట స్పెషల్ బోల్నాక నష్టాల్లో ఉన్నప్పుడు అది కాంగ్రెస్ పార్టీ పత్రిక కాబట్టి ఇండియన్ కాంగ్రెస్ పార్టీ 90 కోట్ల రుణం ఇచ్చింది. దీన్ని కొన్నంత ఘోరంత చేసి ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిందని ఒక పూచితోని 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చినాడు మొదలుకొని ఇప్పటి వరకు గాంధీ కుటుంబాన్ని బాధ పెడుతూ వస్తా ఉన్నారు. మన పేపర్కి మనం అప్పించుకున్నాం. నేషనల్ హెరాల్డ్ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క పేపర్. అది నష్టాల్లో ఉంది, జీతపత్యాలకు డబ్బులు లేవనుకున్నప్పుడు మన పేపర్కి మన పార్టీ అప్పు ఇచ్చుకుంది, రుణం ఇచ్చుకుంది. దాంట్లో మనీ లాండరింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం అవట్లేదు. కొన్ని సంస్థ అన్న వేరొకగా మనం కొన్నామంటే అదే కాదు. అసోసియేట్ జర్నలిస్ట్ సంస్థ అనేది నెహ్రూ గారు స్థాపించిన సంస్థ. ఆ తర్వాత 2010లో కాంగ్రెస్ పార్టీ అధున ఏర్పడినట్టు యంగ్ ఇండియా సంస్థ. ఇవన్నీ కూడా కాంగ్రెస్ లో అంతర్భాగం. దాంట్లో గాంధీ కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది వాటాదారులు ఉన్నారు. మన సంస్థాతులు నడుస్తున్న మన పేపర్కి మనం రుణం ఇచ్చుకుంటే వేరొళ్ళ ప్రమేయం లేదు, వేరొళ్ళకు రూపాయి ఇచ్చింది లేదు, వేరే చోట రుణం తెచ్చుకుంది లేదు, వేరొళ్ళ డబ్బు వృధా చేసింది లేదు. అయినప్పటికీ రాహుల్ గాంధీకి అడ్డుకట్ట వేయాలి. రేపు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. బీహార్లో ఎన్నికలు గెలవాలంటే ఏదో ఒక సెన్సేషన్ సృష్టించాలి. గుజరాత్ లో వారి గుండె అయిన గుజరాత్ లో సిడబ్ల్యూ సమావేశాలు పెడితే నొప్పి పుట్టింది వాళ్ళకి. మోడీ వన్నే తగ్గుతా ఉన్నటువంటి ఈ సందర్భంలో మళ్ళీ ఇచ్చిన ఎన్నికల నాటికి మోడీ ప్రభావం పూర్తిగా తగ్గి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, రాజకీయంగా బదనాం చేయాలి. ప్రజాస్వామ్య పద్ధతులు ఎదుర్కోలేని ఇటువంటి శక్తులు, ఇటువంటి దుష్టులు ఈ కేసుల ద్వారా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ భయపెట్టాలనుకుంటే అది అవివేకంగా ఉంటుంది. కేసులకు ఎప్పుడు కూడా గాంధీ కుటుంబం భయపడలేదు. మహనీయుడు జవహర్లాల్ నెహ్రూ దాదాపుగా 9 సంవత్సరాలు ఈ శ్వేత దేశ స్వాతంత్రం కోసం జైల్లో ఉన్నాడు అంటే అది వారికి యువతలో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. బీజేపీ పార్టీలో ఒక్కడంటే ఒక్కరు స్వాతంత్రంలో పాల్గొన్న నాయకులు లేరు. ఇలా మోడీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూమన కరుణాకర్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫైర్ అయ్యారు. గోశాల చేరుకున్న కూటమి నేతలు భూమనపై మండిపడ్డారు. 10 గంటల వరకు వస్తానని చెప్పిన భూమన ఇంతవరకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో ఎస్కాట్ వాహనం ఇచ్చి మరీ రమ్మంటారు, ఎందుకు రావడం లేదని నిలదీశారు సుధీర్. రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ నేతలు, ప్రజాస్వామ్య నమ్మకమైనటువంటి పౌరులు, లౌకికవాద నమ్మకం పౌరులందరూ ధర్నా చేశారు. ఇవాళ రాష్ట్రంలో హెడ్ క్వార్టర్ హైదరాబాద్ లో ధర్నా ఇవాళ చేస్తా ఉన్నాం. మా ఇన్ఛార్జ్ అందరు కూడా కూర్చొని ఇంకా లొంగి ఇప్పుకోకుండా ఆడ కూర్చుంటే అట్లా రావాలా? ఇక్కడ ఏదో గోశాలలో ఏదో అన్యాయం జరిగింది జిల్లాలో ఇంకా నీకు రావడానికి ఏం ప్రాబ్లము? పోలీస్ కార్డుతో పాటు మీలాంటి పనులు చేయాలి, హౌస్ అరెస్ట్ చేసి కాదు.
మీకోసం పొద్దున్నే వచ్చి వెల్కమ్ కూడా చెప్పారు పోలీసు వాళ్ళు. రండి, అవసరమైతే ముందు పైలటింగ్ పెడతా, అది కూడా ఎస్పీ గారు చెప్తా, తీసుకురండి. అక్కడికి వచ్చి చూసుకో ఏమేమి ఉందో ప్రతి ఆవును లెక్క చేసుకో. మేము అందరం ఉన్నాము, లెక్క చెప్పు చూసుకో. నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు కదా, నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు, ఎంక్వైరీ చేస్తాము. ఎన్నెన్ని ఆవులు ఉన్నాయో ఎన్నెన్ని దూడలు ఉన్నాయో నీకు నోట్ లెక్క ఉంటాం. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ. ఇంట్లో కూర్చొని ఇంకా లుంగి ఆడ కూర్చుంటే అట్ట రావాలా? ఇక్కడ ఏదో గోశాల అన్యాయం జరిగిందండి. అదో అందరూ జిల్లాలో అందరూ టోటల్ అందరూ అక్కడ. ఇంకా నీకు రావడానికి ఏం ప్రాబ్లం? పోలీస్ ఎస్కార్డ్తో పాటు మీరు మీలాంటి పనులు చేసి మీరు చేసే రకం కాదు. మీకోసం పొద్దున్నే వచ్చి వెల్కమ్ కూడా చెప్పారు పోలీసు వాళ్ళు. రండి, అవసరమైతే ముందు పైలటింగ్ పెడతా, అది కూడా ఎస్పీ గారు చెప్తా, తీసుకురండి. ఆడికి వచ్చి చూసుకో ఏమేమి ఉందో ప్రతి ఆవుని లెక్కేసుకో. మేము అందరం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ స్థానాలకు ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడతారు. ప్లీజ్ కూర్చోండి. అమ్మా సుధారాణి గారు మీరు కూర్చోండి, అక్కడ ఎక్కడున్నారు అక్కడ కూర్చోండి. ఇక్కడ ఎవరు ఉండదు, నిజాం బ్యాటో బ్యానర్ దిక్కినారు. జై కాంగ్రెస్, బ్యానర్ దిక్కినారు. జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ, జై మల్లికార్జున ఖర్గే గారు. సారీ మేడం. ఈనాటి దీక్షా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు, రాష్ట్ర ఇన్ఛార్జ్ రెస్పెక్టెడ్ మేడం మీనాక్షి నటరాజన్ గారు, అట్లాగే సెక్రటరీ ఏఐసిసి గారు, గౌరవ పెద్దలు హనుమంతరావు గారు, గౌరవ మంత్రివర్యులు దామోదర్ నాగేశ్వర గారు, పున్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వర గారు, వేదికమైనటువంటి వంశీచంద్ గారు, చిన్నమ్మ గారు, ఈ యొక్క సభలో ఉన్నటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు, శాసన మండలి